హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్ని పూర్తి చేశాము. జస్ట్ మనకి కొన్ని చట్టాలు, నేషనల్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ కానీ అలాంటివి ఉన్నాయి. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లేదా నేషనల్ మిషన్ ఆర్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, ఇవన్నీ మనం ఈ యూనిట్లో డిస్కషన్లో భాగంగా కంప్లీట్ చేసాం. అవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రాడినరీ లెజిస్లేషన్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నాయి అవి మాత్రం బ్యాలెన్స్ అని మిగతాది కంప్లీట్ చేసాము. అయితే నిన్న ఏం జరిగిందంటే మనకు ఒకవైపు మనం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం చెప్తున్నాం, మరోవైపు ఏంటంటే ఒక ఇనాగరేషన్ జరిగిందండి. ఏంటా ఇనాగరేషన్ అంటే భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి మల్టీపర్పస్ బహుళార్థక సాధక మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే హిమాచల్ ప్రదేశ్. అది ఎక్కడ అంటే నాతుపా జాక్రీ. ఇది మనం జాగ్రఫీ లెసన్స్లో చెప్పేసుకున్నాం. సట్లెజ్ నది దేశంలో అత్యంత ఎత్తులో హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అని, మూడవ పెద్ద జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ అని ఇలా కొన్ని మాట్లాడడం. ఆ తర్వాత తెహ్రీ యొక్క కెపాసిటీ పెంచడం ఏమైంది. తెహ్రీ ప్రస్తుతానికి అతిపెద్ద జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు. రెండవది కొయనా, మూడవది శ్రీశైలం, నాలుగవది నాథ్పాజా, ఐదవది బాక్రానంగా. ఆర్ ద టాప్ 5 హైడల్ పవర్ స్టేషన్స్ ఆఫ్ ఇండియా. తెహ్రీ కెపాసిటీ 2400 మెగావాట్స్తో దీన్ని ఇన్స్టాల్ చేసినప్పటికీ జనరేటివ్ కెపాసిటీలో వెనుకబడి ఉంది. కొయనా 1960 మెగావాట్స్ ఉంది, శ్రీశైలం 1670 మెగావాట్స్ ఉంది, నాథ్పాజా జాక్రీ 1500 మెగావాట్స్, 1530 మెగావాట్స్. ఈ టాప్ 4 హైడల్ పవర్ స్టేషన్ ఎనర్జీ మేనేజ్మెంట్లో డిస్కస్ చేసాం. ఆఫ్ కోర్స్ వి డిస్కస్ దెమ్ ఇన్ జాగ్రఫీ లెసన్. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, దీన్ని అటు ఎవరు మనకు ఈ సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ అనే సంస్థ అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సంయుక్తంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించి, దీంతో పాటుగా ఈ నాథ్పా జాక్రీ ఆపరేషనల్లోకి వచ్చింది 1530 మెగావాట్లు. దీంతో పాటు రాంపూర్ అనే ప్రాంతంలో సట్లెజ్ నది మీదనే మరో పవర్ ప్రాజెక్ట్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఈ సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ అనే సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వాటా ఉంది, మోర్ దెన్ 55% ఎంతో. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంది అండ్ పబ్లిక్ వాటా కూడా ఉంది. షేర్స్ ఎంత. ఈ సంస్థ నిన్న ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేసింది, నాథ్పా జాక్రీ రాంపూర్ ప్రాజెక్ట్. ఇలా వీటితో పాటు నాథ్పా జాక్రీకి అనుసంధానంగానే ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్తో మల్టీపర్పస్ అంటే ఈ ప్రాజెక్ట్లో గ్రీన్ హైడ్రోజన్ నుంచి 2 అంశాలు వస్తున్నాయి. ఒకటి హీట్, తద్వారా ఏంటంటే ఆక్సిజన్ ఫ్యూయల్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఫ్యూయల్. ఇది మనకు ఫ్యూయల్గా ఇంధనంగా పనికొస్తుంది. ఈ ఇంధనాన్ని మళ్ళీ ఏ ప్రాజెక్ట్ వాడుతున్నారంటే నాథ్పా జాక్రీకి వాడుతున్నారు. రెండవది మనకు ఎలక్ట్రిసిటీని కూడా ఇది జనరేట్ చేస్తుంది. అట్లా ఇది మల్టీపర్పస్గా పనికొచ్చు. ఓకే, ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, హైడ్రోజన్ రకాలు ఏంటి, ఇలాంటివన్నీ మనం మాట్లాడాం. జనరల్గా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు 2 సోర్సెస్ ఉంటాయి. ఒక సోర్స్ ఏంటంటే హైడ్రోకార్బన్స్, ఇంకో సోర్స్ ఏంటంటే వాటర్. సో గ్యాసిఫికేషన్, పైరాలిసిస్, ఎలక్ట్రాలిసిస్ వంటి ప్రాసెస్తో చేస్తాం, దీన్ని ప్రొడ్యూస్ చేస్తాం. వీటిని ప్రొడ్యూస్ చేయడానికి సరే నీటి అణువు అనుకోండి, నీటి అణువును విభజించటానికి అంటే హైడ్రోజన్ అణువుగాను ఆక్సిజన్ అణువుగా విభజించటానికి మనకు శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ ఎటు నుంచి వస్తుంది, దేని నుంచి వినియోగించుకుంటున్నాం అన్న దాన్ని బట్టి హైడ్రోజన్లో పేర్లు ఉంటాయి. ఎనర్జీని, ఈ శక్తి కోల్ నుంచి వస్తుంది, బ్లాక్ హైడ్రోజన్ అని. ఏం హైడ్రోజన్ అంటున్నాం, బ్లాక్. ఈ శక్తి మనకు న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది, గ్రే హైడ్రోజన్ అంటాం. ఈ శక్తి కోల్ నుంచి వస్తుంది, బ్లాక్ అంటాం లేదా బ్రౌన్ అంటాం. న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది, గ్రే అంటున్నాం. సరే, న్యాచురల్ గ్యాస్ నుంచి కానీ కోల్ నుంచి వస్తున్నప్పుడు
ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు లాంటి వాటిని ఎమిషన్ కాకుండా అవి ఎమిట్ అవ్వకుండా వాటిని పట్టి ఉంచేస్తాం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ తోటి వాటిని స్టోర్ చేస్తున్నాం. అప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం అంటే బ్లూ హైడ్రోజన్ అని. ఈ శక్తి న్యూక్లియర్ సోర్సెస్ నుంచి వస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ నుంచి, పింక్ ఎనర్జీ అని. ఈ శక్తి ఇండస్ట్రియల్ పర్పస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్గా వస్తుంది, ఎల్లో ఎనర్జీ అని. ఈ శక్తి మీథేన్ వంటి వాయువుల దగ్గర నుంచి వస్తుంది, టర్కాయిస్ ఎనర్జీ అని పిలుస్తాం. మిథనిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా వస్తుంది. ఈ శక్తి మనం ఈ నీటి అణువులను విభజిస్తూ హైడ్రోజన్ని సృష్టించడానికి ఏదైతే ఎలక్ట్రాలిసిస్ వంటి చర్యలు పూనుకుంటున్నామో ఆ ఎలక్ట్రాలిసిస్ చర్యలకు అవసరమైన శక్తి అనేది ఒకవేళ సోలార్, ఒకవేళ విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి కనుక వస్తే ఆ ఉత్పత్తి చేయబడ్డ హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తాం. గ్రీన్ హైడ్రోజన్నే మనం భవిష్యత్తు శక్తి వనరు అని పిలుస్తాం. భవిష్యత్తు శక్తి వనరు, ఫ్యూచర్ ఎనర్జీ అని. అర్థమైందా? ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద కేంద్ర ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్న దీని యొక్క పొటెన్షియాలిటీని తీసుకురావటానికి, దాన్ని ఉత్పత్తి చేయటానికి 2023 జనవరి 4న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే దాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన హైలైట్స్ కూడా మాట్లాడడం. దీంట్లో భాగంగా మొదటి విడతలో నాకు తెలిసి 19,700 పైగా ఎన్నో కోట్ల బడ్జెట్ని విడుదల చేసింది. దీంట్లో ఏంటంటే అత్యధికం 17,490 కోట్లు సైట్ అనే ప్రోగ్రామ్కి కేటాయించడం జరిగింది. సైట్ అంటే ఏంటని కూడా అడగొచ్చు మనం. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అనే దానికి ఒక ఎక్కువ బడ్జెట్ కేటాయించింది. ఆ తర్వాత ఒక 1,400 కోట్ల వరకు దేని మీద అంటే పైలట్ ప్రాజెక్ట్స్ అని చెప్పాం కదమ్మా, ప్రయోగాత్మక ప్రాజెక్టుల మీద కేటాయించింది. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి గ్రీన్ హైడ్రోజన్ బస్ మనకి ఢిల్లీలో ప్రారంభమైన తర్వాత లదఖ్లోకి వెళ్ళింది. లదఖ్లో దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇలాంటి పైలట్ ప్రాజెక్ట్స్ కోసం కేటాయించింది. మనకు కొచ్చిలో ఒక 2 నేవల్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్కి గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీతో ప్రారంభించడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్స్కి కేటాయించడం జరిగింది. తర్వాత ఇంకొంత అమౌంట్ 388 కోట్లు ఎంతో మనకు R&Dకి కేటాయించింది. ఇతర కాంపోనెంట్స్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లోని ఇతర కాంపోనెంట్స్కి బ్యాలెన్స్ అమౌంట్ ఎంతో కేటాయించడం జరిగింది. ఇదంతా మనం డిస్కస్ చేసాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్లాస్. అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క టార్గెట్ ఏంటో కూడా మాట్లాడుకున్నాం. పర్ యానం 5 మెట్రిక్ మిలియన్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయటం, పర్ యానం ఒక 5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని సెక్వెస్ట్రేట్ చేయటం, అంటే విడుదలని తగ్గించటం, తద్వారా శక్తి రంగానికి వినియోగిస్తున్న 1,00,000 కోట్ల రూపాయలని ఆదా చేయటం, 6 లక్షల జాబ్స్ కల్పన, ఒక 8 లక్షల కోట్ల పెట్టుబడిని ఆహ్వానించడం 2030 కల్లా. ఓకే, దీనికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్కి అవసరమైన పునరుత్పాదక ఇంధన వనరులు దీనికే డెడికేట్ అవుతూ ఒక 125 గిగావాట్లను సృష్టించటం, ఇలాంటి లక్ష్యాలు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఉన్నాయి. అవి మనం మాట్లాడడం కూడా. ఓకేనా? ఇక్కడ అమ్మ నేను మీకు చెప్తున్నాను కదా, పూర్తిగా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వడము తప్పే, పూర్తిగా స్టాటిక్ మీద డిపెండ్ అవ్వడము తప్పే. స్టాటిక్ చదువుతున్నప్పుడు మీరు ఎన్ని స్టాండర్డ్ సోర్సెస్ తీసుకున్నా ఇంకాస్త ఎనాలిటికల్గా వీలుంటే రాసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా దానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా చూడడానికి ప్రయత్నించి. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ పార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంచుమించు మనకి ఏం అడిగాడు, అది మనకు ఎక్కువగా కరెంట్ ఇష్యూస్తో అడిగాడు. అలాగని కరెంట్ ఇష్యూస్ మోస్ట్ డైనమిక్ టాపిక్స్ ఇప్పుడు ఎగ్జామ్లు ఉన్నాయి. ఏది? ఏపీ హిస్టరీ మినహా. పాలిటీ డైనమిక్, ఎకానమీ డైనమిక్, ఎస్ఎన్టీ డైనమిక్ టాపిక్ అన్నీ ఏంటి ఎక్కువగా వర్తమాన అంశాలతో సంబంధం ఉంటుంది. అట్లానే అన్ని వర్తమాన అంశాలని మనం ప్రిపేర్ అయితే కష్టం. పాలిటీ చూడండి, మొన్న గ్రూప్ 1లో ఏం చేశాడండి, ఆ బిట్స్లో 27 బిట్స్ ఇచ్చాడు, 3 అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు ఐఆర్ అని చెప్పి. సరే, ఐఆర్ కూడా పాలిటీ అసోసియేటెడ్ అనుకున్నా సరే, మిగతా బిట్స్లో కూడా ఇంచుమించు 99%, 95% వరకు కూడా స్టాండర్డ్ ఇచ్చాడు. డీప్గా చదవాల్సి, చాలా డీప్గా చదివితేనే ఆన్సర్ చేయగలుగుతుంది. సో ఏపీపీఎస్సీని మీరో నేనో ఎవరో అంచనా చేయడానికి ఏం లేదు. లాస్ట్ 3-4 పేపర్స్ చూస్తే కనుక కొంచెం హిస్టరీ బిట్స్ అయితే ఈజీగా అడుగుతున్నట్టు ఒక్కటి మాత్రం అది అంచనా చేస్తున్నాం.
ఈ పర్సెప్షన్ ఇదే కంటిన్యూ అవుతుంది అనేది మాత్రం కూడా ఊహించలేం. కష్టంగానే ఉండొచ్చు, 100 మందిలో ఒకరికి జాబ్ రావాల్సిన సందర్భాన్ని సృష్టించుకున్నాం. కాబట్టి దానికోసం పోటీలో ఏంటంటే ఉన్న తక్కువ టైం అయినా సరే స్టాండర్డ్ పార్ట్ని కవర్ చేయాలి, కరెంట్ పార్ట్ని కవర్ చేయాలి, వీటికి తగ్గట్టుగా వీలున్నంత వరకు నోట్స్ రాయడానికి ప్రయత్నించాలి. మీరు రాయకుండా చదివేస్తాం సార్, అది సార్ మాకు గుర్తుంటుంది సార్, అది కష్టం అమ్మా. ప్రాక్టికల్ నాలెడ్జ్తో చెప్తున్నాం, అది కష్టం. రైట్? సరే, కమింగ్ టు అవర్ సెషన్, అవర్ టుడేస్ కరెంట్ అఫైర్ సెషన్. ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇనాగరేటెడ్ ఎట్ నాథ్పా జాక్రీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సరే, ఇలాంటి విషయం తెలిసినప్పుడు మనకు బెస్ట్ సోర్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో మనకు ఏంటమ్మా, పిఐబి. ఎక్కడ నాకు స్టూడెంట్ ఒకరిది పంపించారు. ఓకే, ఆర్సిరెడ్డి స్టూడెంట్ ఒక అబ్బాయి, అతను పాపం బిజీగా ఉండి కూడా ఏమైనా నేను మిస్ అవుతున్న టాపిక్స్ కరెంట్ అఫైర్స్ అయినా ఉంటే నేను ఒక 2-3 స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేశాను, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఇది మిస్ అవుతున్నామంటే పంపించండి. సిలబస్ అయ్యే ప్రాసెస్ దగ్గరలో ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ సెట్ May 30 ఆ టైం కల్లా అవుతుంది. అయినా వదలను. వీలున్నంత వరకు అన్ని కార్నర్లో ఉన్న కరెంట్ ఇష్యూస్ మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సో అది పక్కన పెట్టండి. ఆస్పిరెంట్స్కి లేదా నా స్టూడెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా నేను మర్చిపోయి ఉంటే కనుక రోహిత్ సార్కో ఎవరికో షేర్ చేయండి. 1 డేనో 1 వీకో 2 డేస్లో అయినా సరే దాన్ని ఒక వీడియోగా చేసి అది మీకోసమే ప్రయత్నిస్తానండి. సో మనకేంటి, SJVN సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ఏం చూడాలి అంటే ఫస్ట్ ఎక్కడ ప్రారంభించింది ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్? 1500 మెగావాట్స్ది కాదు. 1500 మెగావాట్స్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు 3వ పెద్ద ప్రాజెక్ట్ అది దేశంలో. ఇప్పటికి 4వది. ఎందుకంటే మనకు తెహ్రీ 2400 ఉంది, 2వది కోయినా 1960 ఉంది, 3వది శ్రీశైలం ఉంది, ఇది 4వ పెద్ద జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు. అది ఎక్కడుంది? నాథ్పా జాక్రీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అక్కడ ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాలి. సెకండ్ థింగ్ ఏం గుర్తుంచుకోవాలి అంటే చూడండి, చెప్పారు గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఎట్ ఇట్స్ 1500 మెగావాట్ నాథ్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ అయిపోయింది. ఓకే, ఏం జరిగింది దీంతో? ఏం జరుగుతుంది అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద కంబైన్డ్ హీట్ అండ్ పవర్ ప్రాజెక్ట్ విల్ బి యూటిలైజ్డ్ ఫర్ ద హై వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్. దీనికోసం యూజ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ హై వెలాసిటీ ఆక్సిజన్ ఫ్యూయల్ ఆ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టుగా వినియోగపడుతుంది. దీని ద్వారా సృష్టిస్తున్న ఈ ఇంధనం ఆ ప్రాజెక్టుగా మళ్ళీ వినియోగపడుతుంది. ఇంధనం సృష్టిస్తున్నాం. రెండవది ఏం చేసామంటే ఇట్ విల్ ఆల్సో జనరేట్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్స్ ఫ్యూయల్ సెల్ ఆఫ్ 25 కిలోవాట్ కెపాసిటీ. ఇక్కడ ఏంటి, ఈ ఆక్సిజన్ ఫ్యూయల్ని సృష్టిస్తున్నాం, ఒక ప్రయోజనం. అదేవిధంగా విద్యుత్ని సృష్టిస్తున్నాం, రెండవ ప్రయోజనం. కాబట్టి దీన్ని బహుళ ప్రయోజనం అంటున్నాం. అందుకే వాడు ఏమని పెట్టాడు హెడ్డింగ్, మల్టీపర్పస్ అని చెప్పారు. ఏం చేశారండి, ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్. అక్కడ 2 పర్పస్లు ఉన్నాయి. దాంతోపాటు హైడ్రోజన్ ఏంటి, మనం ఒక 8 ట్యాంకర్ సహాయంతో స్టోర్ చేస్తాం. ఓకే, చూడండి, ఇది డైలీ 8 అవర్స్ ఆపరేషన్లో ఉంటుందంట. రైట్, దీనికి కొన్ని ట్యాంకర్స్ సహాయంతో మనం ఈ హైడ్రోజన్ స్టోర్ చేస్తున్నాము. ఓకే, దీన్ని హైడ్రోజన్ సృష్టించడానికి ఎలక్ట్రాలిసిస్ అనే చర్యని చేపడుతున్నాము. ఎలక్ట్రోలైజర్స్ కావాలి. ఓకే, ఎలక్ట్రోలైజర్స్ సహాయంతో దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. అవి పనిచేయడానికి ఎనర్జీ కావాలి. గ్రీన్ ఎనర్జీ కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, పవన లేదా సౌరశక్తి. ఇది చూడండి, సిమ్లా దగ్గర వాధల్ అనే ప్రాంతంలో సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ విద్యుత్తుని వినియోగించి ఎలక్ట్రోలైజర్స్ తోటి ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ తోటి హైడ్రోజన్ సృష్టిస్తున్నాం. ఎంత హైడ్రోజన్ సృష్టిస్తుందో చూడండి, పిఐబిలో ఇచ్చాడులేండి ఎంతో. ఇది డైలీ 8 kgs 14 kgs రైట్, డైలీ 14 kgs ఆఫ్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఇది సృష్టిస్తుంది. ఓకే, అండ్ దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే కొన్ని సందర్భాల్లో హిమాచల్ ప్రదేశ్ సీఎంఓ, మినిస్ట్రీ ఆఫ్ పవరో, పిఎం ఇట్లా ఉంటుంది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ గీతా కపూర్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమి అని అన్నప్పుడు, ఒకటి ప్లేస్.
సరే జాక్రీ, నాథ్పా జాక్రీ, అది దేశంలో అత్యంత ఎత్తులో జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ సట్లెజ్ నది మీద. ఓకే, ప్లేస్ తర్వాత ఇది ఎవరి ఎఫర్ట్? సట్లెజ్ జల విద్యుత్ నిగమ్. ఎవరి కోఆర్డినేషన్ ఉంది? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోఆర్డినేషన్. ఎవరు ప్రారంభించారు? దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ప్రారంభించారు. ఎటువంటి ప్రాజెక్టు? మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. వై ఇట్ ఈస్ మల్టీపర్పస్? ఇట్ ప్రొడ్యూస్డ్ సమ్వాట్ ఫ్యూయల్, ఎనర్జీని సృష్టించింది, సమ్వాట్ ఏదో ఆక్సిజన్ ఫ్యూయల్. ఇది మళ్ళీ ఆ ప్రాజెక్టే వినియోగించుకుంటుంది. ఏది? నాథ్పా జాక్రీ హైడల్ పవర్ స్టేషన్ వినియోగించుకుంటుంది. రెండవది ఏంటి? సమ్వాట్ కిలోవాట్స్ ఎనర్జీని, శక్తిని కూడా సృష్టిస్తుంది ఇది. కాబట్టి ఏమైందమ్మా, ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్గా అవతరించింది. ఇంకా ఇక్కడ వరకు దీంతో కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మీరు యాజ్ ఎ స్టూడెంట్కి ఏం చూడాలి? వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ మాట్లాడడం. అది పునరుత్పాదక ఇంధన వనరులతోటి ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ సృష్టించడానికి గ్రీన్ హైడ్రోజన్ అంటాం. వాట్ ఈస్ బ్లూ, వాట్ ఈస్ బ్లాక్, వాట్ ఈస్ గ్రే, ఇది కూడా మాట్లాడము, దొరుకుతుంది మీకు, అవైలబిలిటీలో ఉంది, క్లాసెస్లో కూడా ఉన్నాయి. తర్వాత ఏంటి? మిషన్ ఏంటి అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి కూడా చెప్పాం. 2023 జనవరి 4న ఈ పథకాన్ని ప్రారంభించారు, ఇన్ని కోట్లు కేటాయించారు, దీంట్లో ఒక 4 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇన్ని లక్ష్యాలని రాబట్టాలి ఉంది. ఇలాంటి అంశాలను మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన ఇది మనం కరెంట్ ఇష్యూస్లో చూడాలి. ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇమీడియట్గా, అది మినిస్ట్రీ ఆఫ్ పవరో అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కనుక వీళ్ళు ఆగట్లేదు, ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ 2-3 పేపర్స్ ఏపీపీఎస్సీ ఈ ఇయర్లో కండక్ట్ చేసిన పేపర్స్ కనుక చూస్తే ఏదైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే అవి ఇంచుమించు జాతీయ స్థాయికి సంబంధించినవి అయితే ఇది దాటి వెళ్ళట్లేదు, ఏది పిఐబి దాటి వెళ్ళట్లేదు. స్పష్టంగా చదవాలి, కాకపోతే పాయింట్స్ రాసుకోవాలి. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్, ఇది సమ్వాట్ ఏదో కంపెనీది, పబ్లిక్ సెక్టర్ యూనిట్. అది చెప్పాను కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఉంది. ఇది సెట్స్ మైల్ స్టోన్ విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, బహుళార్థక సాధక గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రయోగాత్మక ప్రాజెక్ట్. ఇది ఎక్కడంట? నాథ్పా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ దగ్గర ప్రారంభించారు. ఏ సమయంలో అంటే దీంతో పాటుగా ఇది ఆపరేషన్లోకి వచ్చింది. నాథ్పా జాక్రీ 1500 మెగావాట్స్ అండ్ రాంపూర్ 412 మెగావాట్స్ వచ్చింది. ఇది అక్కడ ఇక్కడ ఉన్న విషయం అంతా కూడా అదే. ఏంటంటే ఫస్ట్ ఏంటమ్మా, ఫస్ట్ ఏంటి? మల్టీపర్పస్ కంబైన్డ్ హీట్ అండ్ పవర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసాం. ఎక్కడ? నాథ్పా జాక్రీ పవర్ స్టేషన్ దగ్గర. ఏమొచ్చింది? ఆక్సిజన్ ఫ్యూయల్ వచ్చింది. అండ్ దెన్ మనకేమొచ్చింది? ఎలక్ట్రిసిటీ కూడా వచ్చింది. 2 వచ్చాయి కాబట్టి ఏంటిది? మల్టీపర్పస్ అయ్యింది. ఓకే, దీన్ని ఎవరి కోఆపరేషన్తో స్టార్ట్ చేశారంటే దీనికి పైలట్ ప్రాజెక్ట్స్ కోసం నిధులు కేటాయించింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఆ నిధులను వీళ్ళు వినియోగించుకోరు కాబట్టి వీళ్ళ కోఆర్డినేషన్తో దీన్ని ప్రారంభించారు. ఎవరు దీన్ని ఇనాగ్రేట్ చేశారంటే గీతా కపూర్. ఎవరు ఇనాగ్రేట్ చేశారు? గీతా కపూర్. దీన్ని వినియోగించుకోవటానికి మనకు సస్టైనబుల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ కావాలి సోలార్ నుంచి. కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ సప్లైడ్ ఫ్రమ్ 1.31 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎట్ వాధల్. అంటే ఇది గ్రీన్ హైడ్రోజన్ అని చెప్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఎలా సృష్టిస్తున్నాము? ఎలక్ట్రాలిసిస్ కావాల్సింది ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ ఐడల్ కానీ, సోలార్ కానీ, విండ్ కానీ కావాలి. ముఖ్యంగా ఏం కావాల్సింది? సోలార్ ఎక్కడుంది? షిమ్లా దగ్గర సోలార్ పవర్ ప్లాంట్ నుంచి దీనికి ఎనర్జీని పంపించడం జరిగింది. ఇది ఇక్కడున్న అంశాలు. ఇదే సమయంలో ఆ సంస్థ ఎక్కడమ్మా? నాథ్పా జాక్రీ 1500 మెగావాట్ల ప్రాజెక్టుని, రాంపూర్లో ఎంత? 412 మెగావాట్ల ప్రాజెక్టుని కూడా ఇది ఆపరేషన్లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇంత చదువుతున్నప్పుడు గ్రీన్ హైడ్రోజన్ అంటే సరే మీరు గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా తెలిసిపోతుంది, వచ్చేస్తుంది, నో ఇష్యూ. ఆ తర్వాత నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అన్నా కూడా మీకు వచ్చేస్తుంది. దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసినా మళ్ళీ పిఐబి వెళ్ళిపోతుంది, అది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వస్తుంది. ఇదే అంశాన్ని మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా ఇచ్చారు. చూడండి, ఎప్పుడు ప్రారంభించారు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది? 4th January 2023 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. సో మొదట మనకు కొంత బడ్జెట్ని కేటాయించారు, 19,744 crores. దీంట్లో 17,490 కోట్లు సైట్ అనే ప్రోగ్రామ్కి అని చెప్పాను. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ అనే ప్రోగ్రామ్. 1466 కోట్లు పైలట్ ప్రాజెక్ట్స్కి. అలాంటి పైలట్ ప్రాజెక్ట్స్లో ఒకటే ఏది? నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్. ఓకే, తర్వాత ఏంటి? 400 కోట్లు R&Dకి. ఇతర కాంపనెంట్స్కి 388 కోట్లు కేటాయించడం జరిగింది. ఏమి రాబట్టాలనుకుంటున్నారు 2030 కల్లా?
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఏ అంశాలని ఏ లక్ష్యాలని పెట్టుకున్నారంటే చూడండి, ఒకటి ఒక సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయటం, దీనికి అవసరమైన పునరుత్పాదక ఇంధన వనరుల్ని కూడా సృష్టించడం 125 గిగావాట్లు. రెండవది ఏంటంటే ఈ రంగంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో 8 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ని సేకరించటం, రాబట్టడం. మూడవది ఏంటంటే 6 లక్షలకు పైగా కొత్త జాబుల్ని సృష్టించటం. నాలుగవది ఏంటంటే తద్వారా గ్రీన్ హైడ్రోజన్ సృష్టించడం ద్వారా శిలాజ ఇంధనాల కోసం ఏదైతే ఖర్చు చేస్తున్నామో 1 లక్ష కోట్లను ఆదా చేయటం. ఇంకా ఏంటంటే మనకు 50 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో ఉద్గారాలు, దాన్ని సెక్వెస్ట్రేట్ చేయటం, సంగ్రహించుకోవటం అనేది లక్ష్యాలు. ఓకే, ఇది లక్ష్యాలు, ఇది బడ్జెట్ కేటాయింపులు. ఇవే మనకు అడిగే అవకాశం ఉంది. దేంట్లో రేపొద్దున నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క కాంపోనెంట్స్ అన్నా బడ్జెట్ కేటాయింపులన్నా ఇవే అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకు ఇక్కడ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంది. ఇది కూడా నేను మీకు చూపెట్టడం జరిగిందండి ఇక్కడ మన క్లాసెస్లో. రైట్, ఇది ఈ రోజుకి సంబంధించిన ఈరోజు ఒక 2-3 కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇది దేనికి సంబంధించిందమ్మా, ద ఫస్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినది మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఎట్ జాక్రీ, నాథ్పా జాక్రీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఆన్ రివర్ సట్లెజ్ పక్కన ఇది ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీరైతే ఫస్ట్ ఒక ఆందోళన అనేది ఉంది అందరు ఆస్పిరెంట్లో. నా కజిన్ సిస్టర్ అవుతుంది వైజాగ్లో, తను ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తుంది. తను కూడా బాధపడుతుంది, కుదరట్లేదన్నయ్య, అవ్వట్లేదన్నయ్య. అసలు ఫస్ట్ అది తీసేయండి, ఆందోళన తీసేయండి. ఏదో ఒక డెసిషన్ తీసుకోండి. జాబ్స్ ఉంటే లీవ్స్ పెట్టడానికో ఏదో అట్లీస్ట్ కాకపోతే ఓపిక పట్టండి మే 13 వరకు, తర్వాతైనా లీవ్స్ దొరుకుతాయి. రెండవది ఏంటి, అసలు ఆ టెన్షన్ పక్కన పెట్టి 4 సబ్జెక్టులో 3 డైనమిక్ సబ్జెక్ట్స్, ఒకటి స్టాటిక్. ఆ స్టాటిక్ వాడు ఒకవేళ రేపు మీకు 75 అడిగితే మంచి స్టాండర్డ్ బుక్స్ తోటి దాంట్లో ఒక 72-73 వరకు తెచ్చుకోవడానికి గరిష్టంగా ప్రయత్నించండి. ఈ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ నుంచి 75కి 75 మార్కులు రావటం అనేది అది అసలు అసంభవం. దాంట్లో వీలున్నంత వరకు స్కోర్ చేయడానికి కరెంట్ ఇష్యూస్ డైలీ బేస్డ్ కవర్ చేస్తూ ఉండాలి. అలాగని వాటి మీదనే పడిపోకండి, స్టాండర్డ్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేస్తూ ఉండండి, అది కూడా కరెంట్ ఇష్యూస్ కూడా కవర్ చేయడానికి ప్రయత్నించి. ఓకేనా, అండ్ మీకు జూలై లాస్ట్ వీక్లో ఉంది కాబట్టి జూలై ఫస్ట్ వీక్ నుంచి మాత్రం MCQs, టెస్ట్ సిరీస్ లాంటివి అటెండ్ చేయడానికి ప్రయత్నించాలి అండి. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.